ప్రైజ్ ది లార్డ్. నిన్నటి దినమున మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 16 వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం. ఈ దినమున 17వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. ఇట్లు అబ్రహాము మొదలుకుని దావీదు వరకు తరములన్నయు 14 తరములు. దావీదు మొదలుకుని యూదులు బబులోను కొనుపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోను కొనుపోబడినది మొదలుకుని క్రీస్తు వరకు 14 తరములు. అబ్రహాం మొదలుకుని దావీదు వరకు 14 తరాలు గతించిపోయాయి. దావీదు మొదలుకుని యూదులు బబులోను కొనుపోబడినది కాలం వరకు కూడా 14 తరాలు గతించిపోయాయి. యూదులు బబులోనికి కొనుపోబడినది మొదలుకుని క్రీస్తు వరకు కూడా 14 తరములు గతించిపోయాయి. మొత్తం 42 తరాలు గతించిపోయినప్పుడు, కాలం పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు పరలోకం నుండి పరలోక మహిమను విడిచిపెట్టి మన కోసం ఆయన దిగి రావాల్సి వచ్చింది. సర్వలోక పాప పరిహారార్థం ఆయన లోక రక్షకుడుగా పుట్టవలసి వచ్చింది. ఆయన తరములన్నిటికీ దేవుడు, సదాకాలం ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన ఆదియు అంతము, అల్ఫయు ఒమేగయు ఆయనే. ఆది నుండి ఉన్నవాడే. కాలం పరిపూర్ణమైనప్పుడు, కొన్ని తరాలు గతించిపోయినప్పుడు సరైన సమయంలో ఆయన తన కుమారుని లోకంలోనికి పంపించి సర్వలోక మానవ పాప పరిహారార్థమై ఆయనను రక్షకునిగా ఈ లోకంలోనికి పంపించాడు. సదాకాలం దేవునికి స్తుతి, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఎల్లప్పుడూ కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.